ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు కేరళలోని ప్రసిద్ధ శబరిమాల ఆలయానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ రోజున జరిగే అతిపెద్ద ఆకర్షణ మకర విలక్కు దర్శనం. ప్రజలు తరచుగా మకర జ్యోతి మరియు మకర విలక్కులను ఒకే విషయంగా తప్పుగా భావిస్తారు. కానీ మత విశ్వాసాలలో మరియు వాస్తవంలో ఈ రెండిటి మధ్య గణనీయమైన తేడా ఉంది. అయ్యప్ప స్వామి యొక్క ఈ దైవిక అద్భుతం వెనుక ఉన్న సత్యాన్ని మరియు ఈ రెండు పదాల నిజమైన అర్థాన్ని అన్వేషిద్దాం. మకర జ్యోతి పూర్తిగా ఖగోళ మరియు దైవిక దృగ్విషయం. అదేంటి అంటే, మకర సంక్రాంతి నాడు సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆకాశంలో ఒక ప్రత్యేక నక్షత్రం ప్రకాశిస్తుంది. ఈ నక్షత్రాన్ని మకర జ్యోతి అంటారు. ఈ సమయంలో అయ్యప్ప స్వామి స్వయంగా నక్షత్ర రూపంలో తన భక్తులను ఆశీర్వదిస్తాడని భక్తులు నమ్ముతారు. ఇది పూర్తిగా సహజమైనది మరియు దైవికమైనది. భక్తులు కొండల మధ్య 3 సార్లు ప్రకాశించే దీపంగా చూసేది నిజానికి మకర విలక్కు. ఈ కాంతి శబరిమాల ఆలయానికి దూరంగా ఉన్న పొన్నంబలమేడు అనే కొండపై అది కనిపిస్తుంది. మకర విలక్కు అనేది సహజ దృగ్విషయం కాదు, శతాబ్దాల నాటి సంప్రదాయం. ఈ దీపాలను మనుషులు వెలిగిస్తారని టీడీబీ కూడా స్పష్టం చేసింది. పురాతన కాలంలో మలయరాయ తెగ ఈ కొండపై కర్పూరం వెలిగించడం ద్వారా హారతి చేసేవారు. ఇప్పుడు ఈ ఆచారం ఆలయ పరిపాలన మరియు పోలీసుల పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది. ఒక పెద్ద పాత్రలో పెద్ద మొత్తంలో కర్పూరం కాల్చి దానిని 3 సార్లు కప్పి మూత పెట్టడం వల్ల అది 3 సార్లు మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. మకర విలక్కును మానవీయంగా వెలిగించినప్పటికీ భక్తులకు అది తక్కువ గౌరవాన్ని కలిగి ఉండదు. అయ్యప్ప స్వామి తిరువాభరణం ఆలయానికి చేరుకున్నప్పుడు మరియు స్వామి అద్భుతమైన అలంకరణలతో అలంకరించబడినప్పుడు ప్రకృతి అంటే నక్షత్రాల రూపంలో అయినా లేదా మానవులు వెలిగించిన మానవుల దీపాల రూపంలో కలిసి భగవంతుడిని పూజిస్తారనేది ఆలోచన. మకర సంక్రాంతి నాడు మకర విలక్కు దీపం 3 సార్లు వెలిగించినప్పుడు శబరిమాల మొత్తం స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రంతో ప్రతిధ్వనిస్తుంది. ఈ దివ్య కాంతిని చూడడం వల్ల అనేక పాపాలకు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ సమయం ఆత్మ మరియు పరమాత్మ మధ్య ఐక్యతను ప్రతీకగా పరిగణించబడుతుంది. భక్తులు 41 రోజుల కఠినమైన తపస్సు తర్వాత ఇక్కడికి చేరుకుంటారు. శబరిమాల ఆలయ గర్భగుడి చేరుకోవడానికి భక్తులు పతినెట్టం పడి అని పిలువబడే 18 బంగారు పూతతో కూడిన మెట్లను ఎక్కాలి. వాటి ప్రాముఖ్యత వాస్తు శిల్పానికి మాత్రమే పరిమితం కాదు, కానీ మానవుని ఆధ్యాత్మిక పరిణామం యొక్క దశలను ప్రతిబింబిస్తుంది. ఈ దశలు 5 ఇంద్రియాలను అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, 8 కోరికలు, కామం, కోపం, లోభం, అనుబంధం, గర్వం, అసూయ, అహంకారం మరియు 3 గుణాలను అంటే సత్వ, రజస్, తామస్ త్వజించడాన్ని సూచిస్తాయి. 41 రోజులు కఠినమైన ఉపవాసం ఉండి ఇరుముడి అంటే 2 కట్టలు ఉన్న సంచిను భుజాలపై మూసుకున్న భక్తులు మాత్రమే ఈ మెట్లపైకి అడుగు పెట్టగలరు. 18వ మెట్టు దాటడం అంటే అహం బ్రహ్మస్మి అనుభవించడం. అక్కడ భక్తుడికి మరియు దేవుడికి మధ్య ఉన్న తేడా మాయమవుతుంది. ప్రధాన ఆలయానికి ఎక్కడానికి ముందు పంప నదిలో పవిత్ర స్నానం చేసే సంప్రదాయం ఉంది. ఇది పాపాలను వదిలించుకోవడానికి ఒక మార్గంగా పరిగణించబడుతుంది. కేరళలోని పవిత్ర శబరిమాల ఆలయంలో 2026 మకర విలక్కు బుధవారం జనవరి 14వ తేదీన జరుపుకుంటారు. ఈరోజు అయ్యప్ప స్వామి వారి పవిత్ర ఆభరణాలను జనవరి 14 మధ్యాహ్నం 3:13 తర్వాత మకర జ్యోతి 3 సార్లు దర్శనమిస్తుంది. ప్రత్యేక పూజలు, ఆచారాలు జనవరి 15 వరకు కొనసాగుతాయి. సంక్రాంతి క్షణం తర్వాత మకర జ్యోతి కనిపిస్తుంది. భక్తులు సాధారణంగా మకర విలక్కు సాయంత్రం 3 సార్లు పవిత్ర కాంతిని చూస్తారు. సన్నిధానం పొన్నంబలమేడకొండ, సోరంకుతి, పండలం ప్యాలెస్ మార్గం, మాలికపురం, పాంప, కాలకట్టి. భక్తులు శబరిమాల చుట్టూ ఉన్న అనేక దృక్కోణాల నుండి మకర విలక్కును విక్షేపించవచ్చు.
ఇవి ముఖ్యమైన ప్రదేశాలు. శబరిమాలకు తిరువాభరణం ఆగమనం మకర విల్లుకు దారితీసే ముఖ్యమైన ఆచారంగా పరిగణించబడుతుంది.